కొందరికి పాత కరెన్సీ సేకరించడం అలవాటు. పురాతన నాణాలు, నోట్లను భద్రంగా దాచుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో పాత నోట్లకు ఫుల్ డిమాండ్ ఉందని సోషల్ మీడియాలో కేటిగాళ్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీ వద్ద ఫలానా నోటు ఉందా? ఆ నోటుపై వరుస క్రమంలో ఈ నెంబర్ ఉందా? లేకుంటే ఫలానా బొమ్మ ఉందా? అలా ఉంటే అదృష్టం వరించినట్లే. రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కొందరికి పాత కరెన్సీ సేకరించడం అలవాటు. మరికొందరికి మన దేశ కరెన్సీతో పాటు ఇతర దేశాల నోట్లను కూడా సేకరించే హాబీ ఉంటుంది. చాలా వరకు పురాతన కాలంలో చెలామణి అయిన నాణేలు, ఆ తర్వాత కాలంలో వాడుకలోకి వచ్చిన నోట్లు సేకరించి భద్రంగా దాచుకుంటారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. పాత నోట్లపై లక్కీ నెంబర్లు, సీరియల్ నెంబర్స్ ఉంటే అదృష్టం వరించినట్లేనని ప్రచారం చేస్తున్నారు కేటుగాళ్లు. మోసగాళ్ల మాటలు నమ్మి అమాయక ప్రజలు ఆ నోట్లు పట్టుకొని హైదరాబాద్లో ఆర్బీఐ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పాత ₹1 నోటు నుంచి ₹50 వరకు వరుస క్రమంలో నెంబర్స్ ఉంటే కోటీశ్వర్లు అయినట్లే. లేదంటే ఆ నెంబర్ చివర్లో 786 ఉన్నా కోట్ల రూపాయలు రావడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు. పాత ₹5 నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉందా? అయితే 25 లక్షలు. లేక ₹50 నోటుపై పార్లమెంటు బొమ్మ ఉందా? 50 లక్షలు తీసుకోండి. కోనార్క్ దేవాలయం బొమ్మ ఉంటే ₹1,00,00,000 మీ సొంతం అని ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో చాలా మంది వాటిని నమ్మి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నోట్ల మీద నెంబర్లు, సీరియల్ నెంబర్లు వస్తాయి. దాని వల్ల ఏదో అవుతుంది, ఏదో మనం ఆ లక్షల్లో ప్రైజ్ మనీ లాగా వెళ్తుంది, దాన్ని మనం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశం. ఏదో సోషల్ మీడియాలో బోకస్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండ్రు, దాన్ని ప్రజలు నమ్మొద్దు. పేద ప్రజలు నమ్మి మోసపోవద్దు, లేనిపోని చిక్కులలో పడవద్దు. లక్కీ నెంబర్, వరుస నెంబర్ ఏది లేదు. ఇంతవరకు ఏది చదివిన దాఖలాలు ఏమీ లేవు. సోషల్ మీడియాలో కోట్లు వస్తాయి, అన్ని వస్తాయి, ఈ సీరియల్ నెంబర్ ఉంటే వస్తా అంటారు కదా, దాని అయితే నేనైతే నమ్మట్లేదు. సోషల్ మీడియా ఎవరు అవసరం వాళ్ళదిగా, డబ్బు కమాయించడానికి లేకపోతే ఏదో ఇష్టాలు ఉండొచ్చు. ఈ సీరియల్ నెంబర్ ప్రకారం ఉండాలి, అది డాక్టర్ ఏదో ఉండాలి, దీని ఉంటే ఇన్ని కోట్లు వస్తాయి, అది అని అంటూ ఉంటారు. నేనైతే నమ్మలేదు సార్. మన నోట్ ఇచ్చేస్తే కొత్త నోట్ ఇస్తాడు రిజర్వ్ బ్యాంక్ వాడు, అంతే. ఇంకా నువ్వు దానికి ₹5 ఇస్తే నాకు 10 లక్షలు కావాలంటే పొద్దున్నే చెమటలు కాడితే ₹10 సంపాదన తడపడాస్తున్నాం. ₹100 సంపాదనకి ఎంత కష్టమైతే తెలుసు మాకు. నంబర్లు ఇస్తే దాని ఏం వాళ్ళ ఉపయోగం రారా? ఆ నంబర్ ఇసుకుపోతే 10 లక్షలు తీసిస్తాను నీకు. ఇప్పటికే సైబర్ నేరగాళ్ల చేతుల్లో చాలా మంది మోసపోయారు. తమ సెల్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ లింక్ ను ఓపెన్ చేసి సమాచారం ఇచ్చి తమ అకౌంట్ లో ఉన్న డబ్బును కోల్పోతున్నారు. ఇక దానికి తోడు క్రిప్టో కరెన్సీ. ఇవే కాకుండా పాత నోట్లపై లక్కీ నెంబర్లుంటే కోటీశ్వర్లు అవుతారని అసత్య ప్రచారాలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. చాలా వరకు యూట్యూబ్ లో వీడియోలను నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ప్రచారాలకు ఆర్బీఐ, బ్యాంకింగ్ వ్యవస్థ చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. అది మొత్తంకి ఫేక్ ఉన్నాయి. ఇది 101% ఫేక్ ఉంది. ₹5 నోట్ ఉంది, అది ₹10 నోట్ కి 25 లక్షలు ఉన్నాయి, అది 10 లక్షలు ఉన్నాయి. ఇది అన్ని మొత్తంకి ఫేక్ ఉన్నాయి. మొన్నటి వరకు ₹10 కాయిన్ చెల్లడం లేదని ప్రచారం జరిగింది. దీంతో ₹10 కాయిన్ తీసుకునేవారు కాదు. కానీ దానిపై ఆర్బీఐ క్లారిటీ ఇవ్వడంతో చెలామణిలోకి వచ్చింది. పాత నోట్లపై జరుగుతున్న ప్రచారాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా అవగాహన కల్పించాలని పబ్లిక్ కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవన్నీ కూడా మూఢనమ్మకాలు. ప్రజలు అప్రమత్తతో ఉండాలి. ఇంత టెక్నాలజీ పెరిగింది, అన్ని రకాలుగా పెరిగినప్పటికీ కూడా కొంత ఏమవుతుందంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, తెలుసుకోవడంలో విఫలమైపోతున్నారు. అదే సందర్భంలో ఇట్లాంటి మూఢనమ్మకాలు అనేటివి చాలా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లకు తోడు కొందరు యూట్యూబర్లు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తమ ఛానల్స్ కు వ్యూస్ పెంచుకునేందుకు తప్పుడు సమాచారంతో వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలపై సర్కార్, ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.